అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, అదేవిధంగా తలసల రఘురాం, వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్, సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దాయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్నే వశపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వశపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చాడు. అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి తన పాస్పోర్టు లేదని చెప్పారు. ఆయనకి అసలు ఈ 5గురి యొక్క పాస్పోర్ట్లో 3 ఉన్నాయి, 2 లేవు. వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు, కానీ మా పోలీసు బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. కాబట్టి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపించడం జరిగింది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మరలా వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. సార్, వాళ్ళు ఎక్కువగా తెలియదు, గుర్తులేదని చెప్పారు. చాలా ప్రశ్నలకు తెలియదని, అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అదేవిధంగా దర్యాప్తులో భాగంగా వాడుతున్నటువంటి ప్రస్తుత సెల్ ఫోన్లు మాకు వశపరచమని చెప్పాము, కానీ వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ని వశపరచలేదు. కేసు దర్యాప్తులో భాగంగా మేము 91 CRPC ప్రకారం వాళ్ళని ఆ సెల్ ఫోన్స్ని వశపరచమని చెప్పినప్పుడు వశపరచాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలని మేము క్రాస్ చెక్ చేసుకుంటాము. అది నిజమా అబద్ధమా అన్నది వెరిఫై చేసుకుని తెలుస్తాం. ఇంకా అంటే వీళ్ళు ముఖ్యంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి వ్యక్తులు, వీళ్ళకి రిలీఫ్ ఇచ్చింది. తదుపరి ఉత్తర్వుల వరకు వాళ్ళకి అరెస్ట్ చేయొద్దని రిలీఫ్ ఇచ్చింది. అలాగే దర్యాప్తులో సహకరించమని 48 గంటల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్స్ని దర్యాప్తు అధికారికి వశపరచమని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఫోన్లు ఇవ్వలేదు, ఆధార్లు కూడా ఇవ్వాలి. అంటే ఆధారు ఇదివరకు కొన్ని ఆధారాలు తీసుకున్నాం. జోగి రమేష్ గారి ఆధారం అయితే ఇదివరకు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పారు. అందులో వాళ్ళు చెప్పిన సమాధానం వెరిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేయాలి. అది చెప్తాం అధికారుల ఉత్తర్వులు తీసుకుని. యాంటిసిపేటరీ బెయిల్, ఇంటీరియం బెయిల్ వారికి ఇస్తూ వారి పాస్పోర్ట్లందరినీ సరెండర్ చేయమన్నారు 48 గంటల్లో. అందుకని లేళ్ల అప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, తలసిల రఘురాం గారు, దేవినేని అవినాష్ గారు, గవాస్కర్ గారు ఈరోజు పాస్పోర్ట్లు సరెండర్ చేయడానికి వచ్చారు. వాళ్ళని 35 క్వశ్చన్ల వరకు అడిగారు. ప్రతి క్వశ్చన్కి కూడా వీరు ఆన్సర్ చెప్పారు. అవన్నీ రిటర్న్గా వారు రాసుకోవడం చేయడం జరిగింది. వారికి విచారణకి సహకరిస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ విచారణకి పిలవాల్సి వస్తుంది. అక్టోబర్ 21కి వాయిదా పడింది. కాబట్టి ఈ మధ్యలో ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసుల్లో అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా వీళ్ళు ఆన్సర్ చేశారు. పోలీసులు వీళ్ళందరినీ కూడా పదే అడిగిన క్వశ్చన్ అడుగుతూ చేశారు. అయినా సరే నిందితులు అందరూ కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వారి విచారణకి పూర్తిగా సహకరించారు. మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పారు. అందరూ పాస్పోర్ట్లు సరెండర్ చేశారు. సెల్ ఫోన్లు అడిగితే చట్ట ప్రకారం మేము నడుచుకుంటాము, చట్ట ప్రకారం కోర్టు కనుక ఇవ్వమని చెప్తే మేము ఇస్తాము. ప్రస్తుతానికి పాస్పోర్ట్లే ఇవ్వమంది కాబట్టి సుప్రీంకోర్టు మేము పాస్పోర్ట్లే ఇచ్చామని చెప్పారు. అదే సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు వారు కనుక ఆజ్ఞాపిస్తే కనుక అది ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అది ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారము ముద్దాయి సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. తనకు గుర్తు లేకపోతే గుర్తు లేదని చెప్పచ్చు. ప్రతి దాంట్లో కూడా పోలీసులు అడిగిన క్వశ్చన్
రిపీటెడ్గానే ఉన్నాయే తప్ప ఆ రోజు మీరు ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నారో ఆ ప్లేసులు చెప్పారు. తెలీదు అని చెప్పి ఎంతమందితో ఎన్నిసార్లు ఆ రోజు ఫోన్ మాట్లాడారు అంటే మీకు కూడా ఎవరికి గుర్తుండదు. అట్లాంటి విషయానికి గుర్తులేదు అన్నారు. ఎందుకంటే ఒక మనిషి ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారో ఎంతమంది మాట్లాడారో 4 ఏళ్ల క్రితం కేసులో చెప్పాలంటే కష్టం కాబట్టి అట్లాంటి కొన్ని క్వశ్చన్లకి ఇది గుర్తులేదని చెప్పారే తప్ప మిగతా అన్ని క్వశ్చన్లకి స్పష్టమైన సమాధానాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. చూడండి, వారు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నిరసన చేయడానికి వెళ్ళిన దాంట్లోనే వారు ఉన్నారే తప్ప టీడీపీ పార్టీ ఆఫీస్ కేసులో వారు ఎక్కడా లేరు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.